హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈరోజు వచ్చేసి మా టోటల్ పూజా ఐటమ్స్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకే వీడియో చేస్తున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. హాయ్ అండి, రండి. బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పాను కదా మొన్న మీకు. అలానే కొంతమంది అడిగారనమాట. నా దగ్గర ఉన్న ఇత్తడి పూజ సామాగ్రి అంతా మీకు ఈరోజు చూపెట్టడానికే ఈ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, ఫస్ట్ ఈ కామాక్షి దీపాలు చిన్నవి ఉన్నాయని చెప్పాను కదా. ఆ రోజు అరుణాచలంలో తీసుకొచ్చాను కదా పెద్దది, ఇది అష్టలక్ష్మిది. ఇక్కడ వచ్చేసి ఇవేమో కామాక్షి దీపాలు చిన్నవి అనమాట, రెగ్యులర్ పూజ. ఇవ్వండి ఇంకొక సెట్, ఇవి నార్మల్ సెట్స్. ఇది ఒక సెట్. ఇది అఖండ దీపాలు అనమాట. ఇవి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి, అవి పూజలప్పుడు వాడతాను. ఇవి కూడా, ఈ పెద్ద దీపాలు కూడా పూజలప్పుడు పండగలప్పుడు వాడతాను అనమాట. తర్వాత ఇవి అండి చిలకల దీపాలు. చిలకలు ఇవి మనం షో పీస్గా డెకరేటివ్ ఐటమ్స్గానే పెట్టుకోవచ్చు, లేదా దీపాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది స్వస్తిక్ దీపము. దీనికి వచ్చేసి పైన కవర్ చేయడానికి లిడ్ కూడా వచ్చింది. ఇది కూడా మనం తీసుకుంటున్నాను. నాకు వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారు, సారీ అది నేను తీసుకోలేదు, వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట. ఇక తర్వాత రెగ్యులర్గా వాడే హారతి, ఏకహారతి, పంచపాత్ర ఇవి ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి అగరత్తుల స్టాండ్లు, తులసమ్మ దగ్గర ఒకటి, ఇంట్లో ఒకటి వాడటానికి. ఇవ్వండి గంటలు, ఇది ఇంట్లో ఒకటి, తులసమ్మ దగ్గరకు ఒకటి, ఇవి రెండు అనమాట. ఇవి వచ్చేసి ఇవన్నీ ఇక ప్రసాదాల గిన్నెలండి. ఇంకా నేనైతే ఇవి ఓపెన్ కూడా చేయలేదు. ప్రసాదాలకి ఈ లక్ష్మీ వ్రతం ఇట్లా అట్టప్పుడు ప్రసాదాల కోసం పనికొస్తాయని చెప్పేసి ఈ చిన్న చిన్న బౌల్స్ కూడా తీసుకొచ్చాను. ఇది వచ్చేసి రాధాకృష్ణుల విగ్రహం అండి, నాకు వేరే వాళ్ళు ఒకళ్ళు గిఫ్ట్ చేశారు. ఇది వచ్చేసి అన్నపూర్ణాదేవి అనమాట. అదే తర్వాత నాకు ఈ కల్పవృక్షం అంటే చాలా ఇష్టం అండి. నేను పెద్దది తెచ్చుకొని ఇట్లా వాకిట్లో పైన పెద్దగా పెట్టుకోవాలని నాకు ఆశ అండి, కానీ దొరకలేదు. అది చాలా ట్రై చేస్తున్నా, దొరకలేదు. ప్రస్తుతానికి చిన్నది ఉందని చెప్పేసి చిన్నది తీసుకున్నానండి. కల్పవృక్షం అంటే నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇవి వచ్చేసి ఇవి ఆల్రెడీ నేను మీకు మొన్న అరుణాచలంలో తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇవి మొన్ననే చూసారు ఆల్రెడీ. ఇవి కుబేర దీపాలండి, ఇందాక మిస్ అయ్యాను. తర్వాత ఇగో పువ్వొత్తితో యూజ్ చేసే దీపాలు అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక పెద్ద స్టాండ్ అనమాట మనకి పువ్వొత్తితో యూజ్ చేయడానికి. ఇవి కాకుండా కలశాలకి ఇదిగోండి 2 చెంబులు. ఇది వచ్చేసి పంచపాత్ర. తర్వాత మనకి 2 ప్లేట్స్ అన్నమాట. ఇవి కాకుండా వచ్చేసి ఇదిగోండి గోవు అంటే నాకు ఎంత ప్రాణం అంటే, నాకు ఇంటి ముందుకి గోవు వచ్చినా సరే నేను పోనివ్వనండి ఉట్టిగా. దానికి సంతృప్తిగా నాకు తోచింది నేను పెట్టి పంపిస్తాను. నాకు గోవు అంటే అంత ఇష్టం అనమాట. ఇక్కడ ముందేమో అమ్మవారు ఉంది, ఇగో బ్యాక్ సైడ్ ఏమో వినాయకులు వారు ఉన్నారు. తర్వాత ఇది కాకుండా ఇవ్వండి అమ్మవారు, వినాయకుడు విగ్రహాలు, స్టాండ్. ఇవ్వండి ఇగో ఈ ప్లేటు, ఈ బౌల్లో ఇలాగా ప్లేస్ చేసి ఏదన్నా వేడుకలప్పుడు వాటర్ పోసి దానిలో ఫ్లవర్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది తీసుకున్నానండి. అమ్మవారిని, వినాయకుడిని. ఇది వచ్చేసి పూజలప్పుడు దేవుడి గదిలోకి వాటర్ తీసుకోవడానికి చిన్న చెంబండి. తర్వాత ఇది ఫ్లవర్స్ది పూల బుట్టలాగా. ఇదిగోండి, ఇది టెంపుల్స్కి అది వెళ్ళేటప్పుడు పూల పాత్ర అంటారు కదా, పూల సజ్జ అదనమాట. ఇది లోపల వచ్చేసి అమ్మవారు ఉన్నారు లోపల. చుట్టూత్ర వినాయకుడు, అమ్మవారు డిజైన్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఇవి నా పూజ ఐటమ్స్ అండి. మీకు అందరికీ ఎలా ఉన్నాయో, నచ్చినాయా, ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా నేను మిస్ అయ్యానా, ఇంకేమన్నా తీసుకోవాల్సినవి ఉన్నాయా అని చెప్పేసి మీరు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో
నచ్చినట్లయితే నా పూజ సామాన్లు అన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.